शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अन्नपूर्णे सदापूर्णे शङ्करप्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थे भिक्षादेवी च पार्वती। नमस्तेस्तु महामाये श्रीपीठे सरपूजिते शंखचक्रगदाहस्ते नमः महालक्ष्मी नमोस्तुते। 2026 జనవరి 1వ తారీఖు నుండి ద్వాదశ రాశులు మేషం నుండి మీనం వరకు ఆయా రాశుల వారికి 2026వ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఆయా రాశుల్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఏ రకమైనటువంటి ఆదాయ ఆర్థిక అలానే లాభ నష్టాలు సుఖదుఖాలు ఇవన్నీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది సవివరంగా మేషాది నుంచి ద్వాదశ రాశులు ప్రత్యేకించి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఈ ద్వాదశ రాశుల్లో ఏ రాశికి ఎటువంటి ఫలితాన్ని ఈ 2026వ సంవత్సరం ఇవ్వబోతోంది, ఎలాంటి గొప్ప అదృష్టవంతులు అయ్యి ఉంటారు అనేటువంటి దాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మేషరాశి నుండి మీనరాశి వరకు మన నవగ్రహాలు 2026వ సంవత్సరం నాడు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి అనే దాన్ని ముందు వివరంగా తెలుసుకోవడం ప్రధానం. దానిలో ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు వీరందరూ కూడా ధనుస్సు రాశిలో సంచారం జరుగుతుంది. అలానే శని మీనరాశిలో సంచారం జరుగుతోంది. గురువు వక్రగమనంలో మిథున రాశిలో సంచారం జరుగుతోంది. రాహువు, కేతువు, రాహువు ప్రస్తుతం కుంభరాశిలో, తదుపరి కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ సంవత్సరం మొదట ఏ నక్షత్రం రోహిణీ నక్షత్రంతో జనవరి 1వ తారీఖుతో మొదలవుతోంది, అంటే వృషభ రాశి నుంచి. కాబట్టి వృషభ రాశికి వృషభ రాశిలో ఉన్న నక్షత్రంతో మొదలవుతోంది. కాబట్టి శుక్రుడు ఈ సంవత్సరానికి బాగా బలంగా కనబడుతున్నాడు. కాబట్టి ఏ రాశులకి ఎలా వివరంగా ఉంటుందనేది ముందు సవివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు 2026 జనవరి 1వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వారికి చతుర్థంలో రాహువు, అట్లానే జూన్ తర్వాత నుంచి 9వ ఇంట్లో గురువు, దశమంలో కేతువు, శని పంచమంలో ఉన్నాడు. అయితే ప్రధానంగా విద్యార్థుల విషయంలో వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి అనుగ్రహం ఉంటుంది. వారు అనుకున్నటువంటి చదువుని చక్కగా సాధించగలుగుతారు. ఉత్తీర్ణత ఫలితం 100కి 90% చాలా బలంగా ఉంది. కాకపోతే చదివే విషయంలో మందగమనంగా ప్రవర్తిస్తారు. కాస్త చదువుని ఎక్కువ శాతం చదువుని నిదానంగా, ఓపికగా, శ్రద్ధతో కనుక విద్యను అభ్యసిస్తే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఈ రాశి వారికి ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఈ జ్యేష్ఠ నక్షత్ర అధిపతి ప్రధానంగా బుధుడు. కాబట్టి ఈ ఇన్ఫెక్షన్కి సంబంధించిన విషయంలో, అలానే పొట్టకు సంబంధించి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి సంబంధించిన విషయంలో అనుకోకుండా
అది ఆ రూపేణా వచ్చి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అది తగు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అలానే 9వ ఇంట్లోకి ద్వితీయాధిపతి భాగ్యంలో ఉండటం వల్ల, జూన్ తర్వాత నుంచి భాగ్యంలో రావటం వల్ల స్థిరచరాస్తులు బాగా సంపాదించుకుని దీర్ఘకాలంగా మంచి ఆస్తుల్ని, ఆదాయాన్ని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. వీరి తెలివితేటలు కూడా అమోఘంగా ఉంటాయి. శని మీద దృష్టి పెట్టడం వల్ల, శని మీద దృష్టి పడటం వల్ల ప్రత్యేకించి వీరికి తెలివితేటలు అద్భుతంగా రాణించగలుగుతారు. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలుగుతారు. అట్లానే సంతాన సంబంధమైన విషయంలో జూన్ వరకు కాస్త సంతానం ఆలస్యంగా ఉండి సంతానం సాఫల్యత లేకపోవటం అనేటువంటిది జరిగిన జూన్ తర్వాత నుంచి ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఉంటుంది. అట్లానే వివాహ యోగం అనుకున్న వాళ్ళకి కూడా వివాహం చక్కగా అనుగ్రహించే పరిస్థితులు ఉంటాయి. అయితే ఈ తులారాశి వారికి ఉద్యోగ విషయంలో కాస్త ద్వంద్వ మార్గంలో 2 ఆలోచనలు చేసుకుని ఉద్యోగంలో 2 ఉద్యోగాలు చేసేవాళ్ళు, లేకపోతే అసలు ఉద్యోగం ప్రయత్నిస్తూ సరైనటువంటి ఉద్యోగ ప్రయత్నం చేయకుండా నిరుత్సాహపడే వాళ్ళకి ప్రధానంగా జూన్ తరువాత కాలంలో ఉద్యోగ బలం బాగుంటుంది. అట్లానే చిన్నపాటి అంటే మనం చేసేటువంటి ఉద్యోగ విషయంలో ఓపిక పట్టలేని తొందరగా కోపం వస్తూ ఉంటుంది. ఓపిక పట్టలేనటువంటి విషయంలో కాస్త ఉద్యోగంతో కొద్దిలో అంటే 3 ఇంటర్వ్యూలు ఉంటే మొదటి 2 ఇంటర్వ్యూలు బాగా చేసి 3వ ఇంటర్వ్యూ దగ్గర ఆ వ్యక్తి సహనం కోల్పోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల అది బెడిసికొట్టే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రధానంగా విదేశాల్లో ఉండే వాళ్ళకి ఈ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. స్వదేశంలో వాళ్ళకన్నా కూడా విదేశాలకు ఎక్కువగా ఉంటుంది. 2 ఎంత తక్కువగా అంటే ఉద్యోగ విషయంలో కాస్త ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిని ఓపికగా ఎక్కువ శాతం చేస్తే వృత్తిలో మంచి మార్పు వచ్చే అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటాయి. అలానే భార్య దాంపత్యంలో కూడా చాలా మంచి ఇది ఉంటుంది, యోగ్యత అంటే మంచి ఫలితం ఉంటుంది. వాళ్ళు కూడా చాలా సంసార జీవనం అనేటువంటిది బాగా జరుగుతుంది. అట్లానే ఆదాయం విశేషంగా ఆర్థిక పరిస్థితులు చాలా బలపడతాయి. రుణబాధలు పోతాయి, రుణాలు తగ్గిపోతాయి. కాకపోతే వృశ్చిక రాశి వారికి ప్రధానంగా అతి స్పీడ్తో డ్రైవ్ చేసే వాళ్ళకి, బాగా స్పీడ్ చేసుకుని దూకుడుగా ప్రవర్తించే వాళ్ళకి, తొందరపడి వ్యాపారం చేసే వాళ్ళకి, అంటే వ్యాపారంలో నేను చిన్న కంపెనీ పెడతాను ఏం కాదని కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం తొందరపడి ఓపికతో కనుక చూసుకోగలిగిన నాడు వాళ్ళకి చాలా బాగుంటుంది. కొందరు ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి మందబుద్ధితో కొంత ఆ కాలాన్ని వృధా చేస్తారు. ఆ సమయం కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ప్రధానంగా ఎక్కువగా ఉంటుంది. అట్లానే ఎముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే కింద పడటాలు, దెబ్బలు తగలటాలు, చర్మం రప్చర్ అవటాలు, చిన్న యాక్సిడెంట్ ఇలాంటివి అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాహుగ్రహానికి ప్రధానంగా మాతృస్థానం నుంచి దూరంగా జరిగే అవకాశం ఉంటుంది. తల్లితో గొడవ పెట్టుకోవడాలు, తల్లి సంబంధమైన వాళ్ళతో గొడవలు పెట్టుకోవడాలు, తల్లి అని పేరు చెప్పుకొని అలా వేరే వాళ్ళతో ఉంటే వాళ్ళు మిమ్మల్ని అవమానం చేసేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా పిన్నినో లేకపోతే పక్కింటి వాళ్ళు ఇంకోళ్ళు తల్లి సమానం వాళ్ళు ఉంటారు. వాళ్ళు పైకి మీతో మంచిగా ఉంటూ లోపల ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి తల్లిని నమ్మటం అనేది చేయండి. తల్లి మాతృస్థానం ఎప్పుడూ మాతృస్థానమే. ఆ మాతృస్థానానికి ఇచ్చే గౌరవం ఎప్పుడూ తగ్గకూడదు. తల్లి చిరాకు పెడుతోందనో ఇబ్బంది పెడుతోందనో అంటే తల్లి మాట వల్ల ఇదంతా జరుగుతుంది అనమాట. తల్లి చెప్పింది వినటం అనేటువంటి చాలా చెప్పదగ్గ సూచన. ఇక ఈ వృశ్చిక రాశి వారికి కమ్యూనికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జూన్ వరకు వీరికి అనుకోని అవమానాలు, ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయి. మీ మాటని మీరు మీ వరకు అది మీరు మంచి చెప్తున్నప్పటికీ కూడా అవతల వాళ్ళు చెడుగానే
తీసుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే గురుబలం వస్తుందో, జూన్ తర్వాత నుంచి గురుబలం వస్తుందో, అప్పుడు మీ మాటలో బలం పెరుగుతుంది. మీ మాటనే ప్రధానంగా తీసుకుని అందరూ కూడా గౌరవించే అవకాశం ఉంటుంది. నలుగురు మీ మాట వినే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. డబ్బుని అనవసరమైన వృధా వాటికి అంటే ఈ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్కి వీటికి వృధాగా పెట్టుకునే అనవసరమైన వస్తువులకు పెట్టుకోకుండా ఉంటే చాలా వరకు మంచిది. ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పాలంటే అమ్మవారికి ప్రధానంగా కాళీ అమ్మవారికి ఎవరైతే గుడి దర్శనం చేస్తే శనివారం పూట కాళీ అమ్మవారి గుడి దర్శనం చేయడం, కాళికాదేవిని గనక అమ్మవారిని ప్రత్యేకించి శనివారం నాడు ధ్యానం చేయడం అనేటువంటి చేస్తే విశేషంగా ఆ అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, ఉద్యోగంలో ఇబ్బందులు కానీ తప్పిపోయే అవకాశాలు ఈ సంవత్సరం ఉంటాయి. ఆదాయపరంగా అన్ని విషయాల్లోనూ ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అవమాన సంబంధమైన విషయాల్లో మాట వల్ల వచ్చేటువంటి అనవసరమైన అవమానాలు కూడా ఈ అమ్మవారి యొక్క ధ్యానం చేయడం వల్ల చాలా వరకు మంచి ప్రవర్తన కాదు, సత్ప్రవర్తనతో ముంచొచ్చి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించే అవకాశం ఉంటుంది. శుభం.